హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫిక్రే బాయ్స్ మన గ్రూప్ మెంబర్ ఈశ్వర్ తో మనం ఈరోజు ఇంటర్వ్యూ అడుగుదాం. తన లైఫ్లో రొటీన్ ఎట్లా ఉంటుంది, డే మొత్తం ఎట్లా చేస్తాడు అనేది కనుక్కుందాం. చాలా ఫ్యూచర్ ఏంది. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? మంచిగా బ్రో. నువ్వు ఇంతవరకు నీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరి మీద ఆధారపడకుండా నీదంటూ ఒక రోజు నువ్వు ఎంజాయ్ చేసినావా? చేసిన బ్రో. ఎప్పుడు చేసిన, ఇక మస్తు సార్లు చేసిన. ఎవరి మీద ఆధారపడలేదు నేను. మాకు తెలిసింది ఏంటంటే ఈశ్వర్ అంటే చాలా గ్యాంగ్స్ మెయింటైన్ చేసినావు, అందరితో తిరిగినావు. ఏదున్నా కానీ ఇక ముందుండి నడిపించి బాగా మీ దోస్తాన్ సర్కిల్లో నువ్వు బాగా తిరిగినావు. దోస్తాన్ అంటే ఇక నీ గురించి మాకు తెలుసు, కానీ నువ్వు ఈ మధ్య ఎందుకు ఒక్కడిని తిరగడం కానీ ఎందుకు అట్లా? ఇక దోస్తానా అంటే మొత్తం ఇక పక్కన నుండే కాటేసుకోలేరు బ్రో. మొత్తం ఇక చెప్పాలంటే చాలా ఉంది బ్రో దోస్తాన్ గురించి. అట్లే అంతగానం ఏమైంది అంటావు? ఒకటే చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంటుంది బ్రో. చలో ఇప్పటికైనా మేము నమ్మొచ్చా ఈశ్వర్ మళ్ళీ సింగిల్గానే ఉంటావు లేదా మళ్ళీ గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తామని మేము అనుకోవచ్చా? మనం సింగిల్గానే ఉంటాం బ్రో ఇక ఇప్పటి నుంచి. మనకి ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి మొత్తం అర్థమైపోయింది కదా. పక్కన నుండి కాటేసుకోలేరు మొత్తం. అదేంటి బ్రో, నీకు చాలా మంది నీకు లవ్ చేసేటోళ్ళు మస్తు ఫ్రెండ్స్, వీళ్ళు అంతమందిని ఒకటేసారి కొట్లాడడానికి రావడం ఏమైనా కొట్లాడనా ఏదైనా ఇష్యూవా? ఇట్లా కొట్లాడాలంటే చాలా గలీజ్ చేసి కూడా చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది, కానీ ఆ స్టోరీ వద్దు కూడా. చలో ఇక మనం నీ పర్సనల్ ఇక మంతవరకు తీయొద్దు, నువ్వు వద్దంటున్నావు కాబట్టి. సో ఇంతవరకు కానీ. సో మీరు ఇంకా మీకు ఏమన్నా లవ్ స్టోరీ చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ? అప్పటి నుంచి అంటే ఏం లవ్ స్టోరీ ఈ మధ్యనే కాలేజ్ నుంచి లవ్ స్టోరీ. రీసెంట్గా ఒక స్టన్ చూసినా ఎవరు మీ లవర్తో ఏదో కొట్లాట? అదే కాలేజ్ పోయినప్పుడే. సో తన పేరు ఏమన్నా చెప్పగలుగుతారా లేదా? పేరు చెప్తే గలీజ్ ఉంటుంది. సో ఆ పేరు తన గురించి అవసరం లేదు. సో మీరు జస్ట్ కొట్లాట దేనికైంది? సో మిమ్మల్ని కొట్టిరానికి మాకు టాక్ వచ్చింది పిల్ల విషయంలో. సో మీరు అది నిజమనే అబద్ధమేనా? అంతా ఫేక్ బ్రో మొత్తం. కానీ మాకు తెలిసింది ఏదైతే మిమ్మల్ని కొట్టిరని మాకు తెలిసింది. అయ్యో బయట పోతే 4 రకాలు అంటారు బ్రో, అది నిజం కాదు కదా. అది అయిన తెలుసు, చూసిన తెలుసు. అంటే ఇప్పుడు మనం ఈశ్వర్ దెబ్బలు తిన్నాడు, సో ఎప్పుడు దెబ్బలు తిన్నాడు అయితే అంతే. సో మీరు ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఏదైనా ప్లాన్ ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ప్లాన్ అంటే ఇంత ఏం లేదు, చేయాలి మెల్ల ఏదైనా బిజినెస్ పెట్టాలి. సో మీరు ఇప్పుడు ఏదైనా ఆలోచించారు? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఆఫీస్ బాయ్ చేస్తున్నారు. సో మీ డైలీ ఇన్కమ్ ఒకవేళ మనకే కదా ఇన్కమ్ ఏమైనా చెప్తావా? 15,000 వస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మనం కొంచెం మాట్లాడడం ఏం ప్రాబ్లం అయితే లేదు కదా? చలో మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు నీకు బాగా చిన్నప్పటి నుంచి నీకు ఏ దానికైనా సరే చలో ఇది కాదు అని చెప్పి కాకుండా నీకు ఏది కాకుండా సరే నేను ఉన్నా అని చెప్పి నీకు ధైర్యం చెప్పి ముందు నడిపించేటోళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటారా? మా డాడీ బ్రో మొత్తం బ్యాక్ సపోర్ట్ ఏదైనా సరే. ఏదైనా సరే ఇంతవరకు ఏదైనా సరే నాకు బ్యాక్ సపోర్ట్ మా డాడీ. సరే డాడీ ఏం చేస్తాడో ఒకసారి చెప్తుందా మన వాళ్ళకి? మన ఫ్రెండ్ మా డాడీ మేస్త్రి పని చేస్తాడు. చలో మన డాడీ గురించి మనం చెప్పుకోవడంలో తప్పలేదు. ఏదైనా సరే కష్టం చేస్తే 10 రూపాయలు మనకి వస్తాయి, అది కష్టమైనా సరే కానీ. సో మమ్మీ హోంవర్కా లేదా ఏమన్నా కూలి పోతుంది చైన్ పని. సో మీ ఎంతమంది అసలు యాక్చువల్ మీరు? నేను, చెల్లెలు, మమ్మీ, డాడీ. ఓకే. మరి ఇప్పుడు మీకు లవర్ ఉన్న విషయం మీకు ఇంకా తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఇక చూద్దాం అప్పుడు. ఇక అంటే మరి ఇంతవరకు అయితే ఈశ్వర్ ఇంతవరకు వాళ్ళ ఇంటి మెంబర్స్కి వాళ్ళ లవర్ని పరిచయం చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే చేయాలి. ఇక అప్పుడు పెద్ద స్టాండ్ సైడ్స్ ఉండవచ్చు. అయితే మీరు ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలని ప్లాన్ ఏమైనా ఇప్పట్లేదన్నా? మాకు సర్ప్రైజ్ ఏమైనా ఉందా లేదా ఈశ్వర్ నుంచి? ఫస్ట్ మనం సెటిల్ అయ్యాక మొత్తం అది. ఫస్ట్ మనం సెటిల్ కావాలి. అంటే మన ఇంట్లో ఎంతమంది? 4. నేను, చెల్లెలు, డాడీ, మమ్మీ. అచ్చా, చెల్లె ఉంది అయితే మీకు? అయితే మీరు ఏం పని చేస్తారు అసలు? అంటే మీ వృత్తి మీకు ఏమన్నా మీ వృత్తి ఏమి? మీకు సాకలో రజాక్స్ అయితే రజాక్స్కి మంచి పేరు. రజాక్స్ అని కాదు, ఏ క్యాస్ట్ అయినా కాదు, దోస్తాన్ చేయాలా, మంచి చేయాలా.
మళ్ళా వస్తాం ఇదే బ్లాగ్ తోని. ఓకే బాయ్స్.